ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు చేతలు రెండిటిలోనూ పర్ఫెక్ట్గా ఉండే నేత. ఇప్పుడు మాత్రం మౌనరాగాలు ఆలపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు కుతకుత ఉడికిపోతూ ఉంటే దయాకర్ రావు మాత్రం సీన్లో కనిపించటం లేదు. కనీసం ఆ వివాదాలకు తమకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పడం లేదు. ఆయన చిరకాల ప్రత్యర్థి అయిన కొండా మురళి, సురేఖ దంపతుల చుట్టూ వివాదాలు రేగుతున్నా ఎర్రబెల్లి మాత్రం నో కామెంట్స్ అన్నట్లుగా ఉండిపోతున్నారు. బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి 2023లో ఓడిపోయేదాకా హైలైట్గా ఉన్న ఎర్రబెల్లి ఇప్పుడు ఉండి లేనట్లుగా, అసలు లేనట్లుగానే తయారయ్యారు. 25 నుంచి 30 మంది అభ్యర్థులను మార్చితే బీఆర్ఎస్కు డోకా లేదని ఎన్నికల ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించినప్పటికీ ఆయన మాట కేసీఆర్ పట్టించుకోలేదు. చోద్యం ఏంటంటే ఎర్రబెల్లి కూడా ఓడిపోయారు. తర్వాత మాట్లాడకుండా ఉండిపోతున్నారు. నిజానికి ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది పార్టీ మార్చేసి కాంగ్రెస్ వైపుకు వెళ్లిపోతున్నారు. ఎర్రబెల్లి కూడా ఇక చేతులెత్తేస్తారని, రేవంత్ పంచన చేరతారని రాజకీయాల్లో వినిపించింది. పైగా సీఎంకు ఎర్రబెల్లికి మంచి స్నేహమే ఉంది. అయినా ఎందుకో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఎర్రబెల్లి ఆసక్తి చూపలేదు. అటువైపు కూడా చూడటం లేదు. ప్రస్తుతం వరంగల్ జిల్లా అధికార కాంగ్రెస్ లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక జట్టుగా, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరో జట్టుగా తలపడుతున్నారు. ఈ పోరు పతాక స్థాయికి కూడా చేరుకుంది. ఇలాంటి సమయంలోనూ ఎర్రబెల్లి జాడ కనిపించటం లేదు. వాస్తవానికి వరంగల్ జిల్లాలో కొండా వర్సెస్ ఎర్రబెల్లి యుద్ధం ఇప్పటిది కాదు. దశాబ్దాల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం సాగుతోంది. కొండా దంపతులు ఎర్రబెల్లి దయాకర్ రావును రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు ఎన్నెన్నో యత్నాలు చేశారు. అయితే వాటన్నిటినీ తట్టుకొని నిలబడిన ఎర్రబెల్లి ఆది నుంచి టీడీపీలోనే కొనసాగారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో ఎర్రబెల్లి బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కేసీఆర్ క్యాబినెట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. కులమో ప్రాంతమో లేదంటే ఇంకే కారణమో తెలియదు కానీ కాంగ్రెస్ లో ఉన్న కొండా దంపతులు ఎర్రబెల్లికి వ్యతిరేకంగా సాగారు. అప్పటికే టీడీపీలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏ ఈక్వేషన్ల కారణమో తెలియదు కానీ చంద్రబాబు క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. చీఫ్ విప్ పదవితోనే ఆయన టీడీపీలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీలో బాబుకు అత్యంత సన్నిహితుల్లో ఎర్రబెల్లి ఒకరు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎర్రబెల్లి ఆడింది ఆట, పాడింది పాట అయ్యింది. వరంగల్లో ఆయనకు తిరుగులేదన్న ఫీలింగ్ కలిగింది. ఓడిపోయిన తర్వాత ఎర్రబెల్లి క్రియాశీలత తగ్గింది. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు ఒక రేంజ్లో విరుచుకుపడుతూ ఉంటే ఎర్రబెల్లి పెద్దగా స్పందించడం లేదు. నాకెందుకులే అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అలా ఎందుకు జరుగుతోందో బీఆర్ఎస్లో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎర్రబెల్లి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని, ఆయన మదిలో పెద్ద ప్లాన్ ఉందని బాగా తెలిసిన వాళ్ళు చెబుతున్నారు. చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.